ఈరోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం, నేను మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు. నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నెపంతో ఈ రోజు ఉన్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద కక్ష కట్టి నా భార్యని ఒక 3 రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈ రోజు వాళ్ళు మా ఇంటి మీద తెల్లవారి నుంచి అనేక రకాల డబ్బుల మీద అది చుట్టు పెట్టి ఇది చుట్టు పెట్టి వాళ్ళు రంపులు కొస్తా మా అమ్మ మా నాన్నని మా భార్యని నన్ను మా కుటుంబాన్ని మొత్తం కూడా మెరుపుడు కొట్టి దాడి చేసి 20-30 మంది దాడి చేసి మా కుటుంబాన్ని మొదలు చేశారు. ఎవరైనా ఉందా ఈ అరాచక పాలన? ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అందరినీ ఈ విధంగా చేస్తారా? మంచి కోసం పనిచేసే వాళ్ళు ఈ విధంగా చేస్తారా? గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశా, నేను ఎంతమందికి సేవ చేశా. ఈ రోజు నా కుటుంబాన్ని ఈ విధంగా పట్టడం కానీ వెలుపు చల్లగా కళ్ళల్లో ఇంకా మా అమ్మ మా ఇంటికాడ మా అమ్మ మా నాన్న వాళ్ళందరినీ కొడుతున్నారు. 100కి ఫోన్ చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు 100కి ఫోన్ చేస్తాం, నిన్న రాత్రి ఫోన్ చేస్తాం రాలా. ఈ రోజు వచ్చి మీరు కొట్లాడుకోండి అని చెప్పేసి 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాకుండా పోయినారనమాట. ఈ విధంగా ఉంటే మేము ఎట్ట బతకాలా? ఎన్ని రోజులు మేము భయపడి బతకాలా? చిన్న పెట్టిన కూడా తెచ్చుకోండి నా భార్యను కూడా ఈ రోజు వాళ్ళు గుండె మీద తొక్కి నా కళ్ళ ముందరే వాళ్ళు ఈ రోజు పట్టడం జరిగింది. నిన్ను రేపు చేస్తానే లంచా అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి నా భార్యని ఈ దారుణం చూసారా? ఈ గాయాలు, ఈ గోరులు చూసారా? ఈ రక్త గాయాలు చూసారా? ఏ విధంగా బతకాలి మేము? ఈ ప్రభుత్వం మమ్మల్ని చంపేస్తుందా? మీరు అయ్యా చెప్పండి. మేము ఆడనప్పుడు చచ్చిపోతాం, బాయిలప్పుడు రాళ్ళప్పుడు కొట్టుకొని.